ఒక దట్టమైన పచ్చని అడవి మధ్యలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. అదే అడవిలో ప్రతిభ ప్రదర్శన. అడవిలో నలుమూలల నుండి జంతువులన్నీ ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నాయి. చెట్ల కొమ్మలకు రంగురంగుల తోరణాలు వేలాడుతున్నాయి. వాతావరణమంతా ఎంతో ఉత్సాహంగా కోలాహలంగా ఉంది. అందరికీ స్వాగతం అంటూ సింహం గర్జించింది. ఈరోజు మనం మన అందరిలోని ప్రతిభను వేడుకగా జరుపుకుందాం. మొదటగా ఏనుగులు వచ్చాయి. అవి తమ తొండాలను ఊపుతూ లయబద్ధకంగా అడుగులు వేస్తూ కలిసి నాట్యం చేశాయి. అవి నడుస్తుంటే భూమ్ 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 అని శబ్దాలు వచ్చాయి. అక్కడున్న జంతువులన్నీ గట్టిగా అరుస్తూ అద్భుతం అద్భుతం అంటూ చప్పట్లు కొట్టాయి. తరువాత చిలుకలు స్టేజ్ మీదకి వచ్చాయి. అవి తమ ముక్కులతో బీట్ 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 బాక్స్ అంటూ నోటితోనే అద్భుతమైన సంగీతాన్ని వినిపించాయి. సదస్సులో ఉన్న కోతులు చప్పట్లు కొట్టడం ఆపలేకపోయాయి. ఆ తర్వాత కోతుల వంతు వచ్చింది. అవి వెలుగుతున్న నిప్పు కర్రలను గాల్లోకి విసురుతూ తిప్పుతూ సర్కస్ విన్యాసాలు చేశాయి. ఓహో అంటూ చూసేవారంతా ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టారు. ఇదంతా జరుగుతుండగా స్టేజ్ వెనక ఒక చెట్టు చాటున తాబేలు నిలబడి ఉంది. అది ఎంతో కంగారుగా బయటకు తొంగి చూసింది. ఇది నేను చేయలేను అంటూ ఆ టింకు భయంతో గుసగుసలాడింది. అందరూ ఎంతో ప్రతిభావంతులు, నేను చాలా నెమ్మదిగా ఉంటాను. అక్కడే పక్కన ఒక చిన్న ఉడత నవ్విలా అంది, బహుశా నీలో ఉన్న ప్రతిభను ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరేమో, ధైర్యంగా వెళ్ళు. టింకుకు అంత నమ్మకం కలగలేదు, కానీ అది నెమ్మదిగా స్టేజ్ వైపు నడిచింది. తర్వాతి ప్రదర్శన తాబేలుది అంటూ సింహం ప్రకటించింది. అడవి అంతా నిశ్శబ్దమైపోయింది. టింకు గుండె వేగంగా కొట్టుకుంటుండగా ముందుకు వచ్చింది. ఆ తర్వాత అది కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. చాలా నెమ్మదిగా, ఎంతో హుందాగా, ఎంతో అందంగా టింకు ఒక మృదువైన ప్రవహించే నృత్యాన్ని చేయడం మొదలుపెట్టింది. దాని కదలికలు గాలిలాగా సున్నితంగా, నదిలాగా ప్రశాంతంగా ఉన్నాయి. అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ప్రతి జంతువు ఆశ్చర్యంతో ఆ నృత్యాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ నృత్యం ముగిసిన తర్వాత ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. ఆపై గర్జనలు, చప్పట్లు, కేరింతలు. ఆ రాత్రికి అదే అతిపెద్ద చప్పట్ల శబ్దం. చాలా అందంగా చేశావు, నమ్మశక్యం కాని లయ, అద్భుతమైన కంట్రోల్ అంటూ వివిధ రకాల జంతువులు అంటూ ఉన్నాయి. టింకు సిగ్గుపడుతూ నవ్వింది. నాకు ఈ ప్రతిభ ఉందనే విషయం నాకు తెలియదు అంది. సింహం ముందుకు వచ్చింది. ఈ రాత్రి ప్రత్యేక విజేత మన తాబేలు టింకు. టింకు ఆనందంతో ఉప్పొంగిపోతూ అరుస్తున్న జంతువుల గుంపు వైపు చూసింది. కొన్నిసార్లు అత్యంత నిశ్శబ్దంగా ఉండే వారిలోని అత్యంత అద్భుతమైన ఆశ్చర్యాలు దాగి ఉన్నాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, ప్రతి ఒక్కరిలోనూ ఒక దాగి ఉన్న ప్రతిభ ఉంటుంది. దాన్ని బయట పెట్టడానికి మీకు కొంచెం ధైర్యం కావాలంతే. ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.